పృథ్వీరాజ్ శెట్టి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే వరుసగా 11 సార్లు నామినేషన్లోకి వచ్చి సేవ్ అయిన ఏకైక వ్యక్తి పృథ్వీరాజ్. మరి ఆయన నిన్న ఎలిమినేట్ అయ్యాడు. అయిన తర్వాత బజ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వింటే గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఆయన మాటలకి అర్జున్ అంబాటి కూడా షాక్ అయ్యాడు. మరి ఆ మాటలు ఏంటంటే అర్జున్ అంబాటి పృథ్వీరాజ్కి అడుగుతాడు. సేదొచ్చి యస్మితో అంటారు కదా, నిఖిల్ ట్రాప్లో పడొద్దు అని. ఆ మాటల మీద నీ ఒపీనియన్ ఏంటి అని అర్జున్ అడుగుతాడు పృథ్వీకి. మనం ఒక వ్యక్తికి సపోర్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి అపోనెంట్ వ్యక్తిని మనం తొక్కాలని చూస్తాం. సో సీత కూడా అదే చేసింది. అది ఆవిడ స్ట్రాటజీ. ఇందులో ఆవిడ తప్పు లేదు. ఏదైనా ఆడియన్స్ అర్థం చేసుకున్న బట్టే ఉంటుంది అని పృథ్వీరాజ్ శెట్టి చెప్పిన సమాధానానికి నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నిజంగా ఎంత కాన్ఫిడెంట్గా ఏ కంటెస్టెంట్ ఇప్పటి వరకు బజ్ ఇంటర్వ్యూలో చెప్పలేదు. అలాగే అవినాష్ని రా అనడం, డిస్రెస్పెక్ట్ చేయడం ఇవన్నీ ఏంటి అని అర్జున్ అడుగుతాడు. దానికి ఇది నా స్ట్రాటజీ అని సింపుల్గా పృథ్వీరాజ్ సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం విని అర్జున్ అంబటికి చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ని అర్జున్ అంబటి ఏకితే ఈసారి మాత్రం రివర్స్లో పృథ్వీరాజ్ అర్జున్ అంబటిని గట్టిగా వేసుకుంటాడు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.